క్రిస్టియన్స్ ముస్లిమ్స్ టార్గెట్ అయిపోయారు ఇండియాలో. అండ్ ఇప్పుడు ఇండియన్ ఎకానమీ కుప్పకూలిపోతుంది. దీని వెనకాల మోడీ అమిత్ షా ఉన్నారు. ఇలా కేఏ పాల్ అంటున్నారు. Prime Minister Modi ji, Home Minister Amit ji, today August 6th, the FCRA amendment bill you are introducing in the Lok Sabha and Rajya Sabha today is going to destroy India's economy, India's income, India's GDP, India's future, India's youth. What the foreigners leaders are worried. అయ్యో బాబో, ఇండియాలో ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారా? ఏమీ జరగట్లేదు. ఎఫ్సిఆర్ఏ బిల్లో మార్పులు వస్తున్నాయి. కొంచెం షార్ట్ అండ్ సింప్లిఫై చేసి చెప్పడానికి చూస్తా. ఈ ఎఫ్సిఆర్ఏలో మార్పులు వస్తున్నాయని తెలిసిన వెంటనే మిషనరీస్ అలాగే కొన్ని ఎన్జిఓస్ అని చెప్పుకునే సంస్థలు తెగ బాధపడిపోతున్నాయి. అండ్ దీనిని 1976 లో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ లో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే అప్పట్లో మీడియా హౌసెస్, పొలిటికల్ పార్టీస్, కొంతమంది సోషల్ యాక్టివిస్ట్స్ అలా ఫారెన్ ఫండింగ్స్ తెచ్చుకుని ఇండియాలో ఇంటర్నల్ ఇష్యూస్ రావడానికి కారణం అవుతున్నారు అని చెప్పి ఈ బిల్ తీసుకొచ్చారు. ఈ బిల్ ని 2010, 20 అండ్ 26 లో పరిస్థితులు బట్టి కొన్ని చేంజెస్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. మన దేశం వాళ్ళతో పాటు పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ అలాగే యుఎస్ కూడా ఈ బిల్లు మీద ఇండియాను అపోజ్ చేస్తూ ఇండియాకి మంచిది కాదు అని చెప్పి ఉచిత సలహాలు అలాగే కోపాలు, ఏడుపులు వినిపిస్తున్నారు, చూపిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి, యుఎస్ కి ఇంకా వేరే దేశాలకి ఎప్పుడైతే ఈ బిల్ ఇండియాకి మంచిది కాదు అనిపిస్తుందో ఆ బిల్లులే ఇండియాకి మంచి అవుతాయి. ఎందుకంటే ఈ దేశాలకి ఇండియా మీద కంట్రోల్ కావాలి కానీ ఇండియా బాగుపడాలి అని చెప్పి చూడడం. 1976 తర్వాత 2010 లో మన్మోహన్ సింగ్ అలాగే సూపర్ ప్రైమ్ మినిస్టర్ అయిన సోనియా గాంధీ అండర్ లో జరిగిన మార్పులు ఏంటి అంటే అప్పట్లో ఒక్కసారి ఎఫ్సిఆర్ఏ రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకుంటే కనుక ఆ ఎన్జిఓకి లైఫ్ లాంగ్ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఉండేది. దాన్ని 5 years వ్యాలిడిటీకి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో చేంజ్ చేశారు. దాని తర్వాత ప్రతి 5 years కి రెన్యువల్ చేసుకోవాలి సర్టిఫికేషన్ అని చెప్పి మ్యాండేట్ చేశారు. అండ్ అలాగే ఒక ఎన్జిఓకి వచ్చిన ఫండింగ్స్ లో 50% మాత్రమే ఆర్గనైజేషన్ అదే అడ్మినిస్ట్రేషన్ కి యూస్ చేయాలి, రెస్ట్ ఆఫ్ ద 50% ఖచ్చితంగా పీపుల్ కోసం యూస్ చేయాలి అని చెప్పి యాడ్ చేశారు. తెలుసుగా ఇప్పుడు ఎలా ఉన్నాయో, ఫండ్ వచ్చేది సేవ కోసం అని చెప్పి అంటారు, కానీ దాని మత మార్పిడులకి కొన్ని టెర్రర్ యాక్టివిటీస్ కి యూస్ చేస్తారు. అండ్ ఎవరికి నచ్చిన బ్యాంక్స్ లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయించుకోకూడదు. ఖచ్చితంగా ఢిల్లీలో సన్సెట్ స్ట్రీట్ లో ఉన్న ఎస్బీఐ లో అకౌంట్ ఓపెన్ చేయాలి. దానికే ఫారెన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. దాని నుండి సబ్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ సబ్ అకౌంట్స్ కూడా ఎన్జిఓతో రిజిస్టర్ అయ్యి ఉండాలి. మరి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేంజెస్ వచ్చాయి అంటే ఫస్ట్ ది ప్రొహిబిషన్ ఆఫ్ సబ్ గ్రాంటింగ్. అంటే నా ఎన్జిఓకి ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేషన్ ఉంది అని చెప్పి నేను ఫారెన్ ఫండింగ్ తెచ్చుకుంటాను. నా ఫండింగ్ ని ఊరు పేరు లేని చిన్న చిన్న సబ్ ఎన్జిఓస్ కి ట్రాన్స్ఫర్ చేసి నా బదులు వాళ్ళు వర్క్ చేస్తారని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు నేను అనాథాశ్రమం కడదామని చెప్పి తీసుకొచ్చాను ఫారెన్ ఫండింగ్. నేను ఏదో ఊరు పేరు లేని చిన్న చిన్న ఎన్జిఓస్ ఏవైతే ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్టర్ అవ్వలేవో వాటికి ట్రాన్స్ఫర్ చేసి వాటి చేత మత మార్పిడిలు లేకపోతే టెర్రర్ యాక్టివిటీస్ చేయించాను. అప్పుడు నేను సేఫ్ సైడ్ లో ఉంటాను. ఒకవేళ రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం ఏంటంటే ఆ సబ్ ఎన్జిఓ దేనికైతే ట్రాన్స్ఫర్ చేశానో దాన్ని రెడ్ ఫ్లాగ్ చేస్తారు గవర్నమెంట్. మనకేం సంబంధం లేదని తప్పించుకోవచ్చు. అండ్ దాని తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఏదైతే 50% ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ కి అండ్ 50% పీపుల్ కి యూస్ చేయాలని పెట్టిన దాన్ని 80% ఖచ్చితంగా పీపుల్ కి యూస్ చేయాలి అండ్ 20% మాత్రమే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కి యూస్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత ఎవరైతే ఎన్జిఓకి రిజిస్టర్ అయ్యి ఉంటారో ఈ ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్ ఉంటుందో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాళ్ళ ఐడెంటిఫికేషన్ అన్నది గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ దాంట్లో ఫారినర్స్ ఉన్నారు ఆ ఎన్జిఓలో అంటే వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్ కూడా గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేయాలి అని తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు తీసుకొస్తున్న చేంజెస్ మొదటి క్లాస్ దీనికోసమే తెగ బాధపడిపోతున్నారు కొంతమంది. డెసిగ్నేటెడ్ అథారిటీ అండ్ అసెట్ వెస్టింగ్. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ తో తెచ్చిన ఫండింగ్స్ తో వెహికల్స్ కొన్న, కన్స్ట్రక్షన్స్ చేసిన, ప్రాపర్టీస్ ఏమైనా బై చేసినా అది ఆ ఇండివిజువల్ పేరు మీద ఉండేవి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అపాయింట్ చేసిన డెసిగ్నేటెడ్ అథారిటీ కిందకి వెళ్ళిపోతాయి ప్రాపర్టీస్. ఆల్రెడీ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ వదులుకున్న ఎన్జిఓస్ కి కూడా ఈ ఒక్కదాని కోసమే తెగ బాధపడిపోతున్నారు. కొన్ని ఎన్జిఓస్ గ్రే జోన్ లో ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయినా లైసెన్స్ లేకపోయినా కోర్టు పర్మిషన్స్ తో యాక్టివిటీస్ కంటిన్యూ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కుదరదు, పూర్తిగా సీజ్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత యాక్టివిటీ థ్రెషోల్డ్. ఏ వర్క్ కోసం అని చెప్పి ఫండ్స్ తీసుకొచ్చారో ఆ వర్క్ మీద ఖచ్చితంగా 10 లక్షలు అయితే ఖర్చు పెట్టాలి 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో. పేపర్ మీద లెక్కలు చూపిస్తే సరిపోదు. తర్వాత పర్పస్ అండ్ స్పెసిఫిక్ జియోగ్రఫీ. నేను ఎక్కడైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానో, ఏ ఏరియాకి అయితే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఏరియాకి అక్కడ నుండే హెల్ప్ చేయాలి. అండ్ 2012 నుండి ఇప్పటిదాకా ఎఫ్సిఆర్ఏ అండర్ లో వచ్చేవి 52,156 ఎన్జిఓస్ ఉన్నాయి. అండ్ వాటిలో 14,500 మాత్రమే యాక్టివ్ లైసెన్స్ తో ఉన్నాయి. అండ్ ఈ 14,500 కి అప్రాక్సిమేట్ గా 1 year కి 23,000 crores వస్తుంది. మరి ఆ 52,156 కి ఇంకెన్ని కోట్లు వచ్చి ఉంటుందో మీరే ఊహించుకోండి. దీని వల్ల మత మార్పిడిలు ఉండవు, టెర్రర్ యాక్టివిటీస్ కి ఫండింగ్ చేయడం ఉండదు. ప్రతిదానికి గవర్నమెంట్ కి ఇన్ అండ్ అవుట్ లెక్కలు చెప్పాలి. ఖచ్చితంగా ఎవరి నుండి వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎలా వెళ్తున్నాయని ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఈ వీడియోకి అంతే. జై హింద్.